యోబు యొక్క ప్రవర్తన ఇతరులు అతను నిందిస్తున్నప్పుడు, వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు, నీకు వచ్చిన ఈ భయంకరమైన పరిస్థితికి నీ పాపమే కారణము, లేదని బలహీనతలే కారణమని ప్రతి ఒక్కరు కూడా యోబు వైపు వేలు పెట్టి చూపించినప్పుడు యోబు ఓపికతో దేవుని వైపు చూశాడు. అద్భుతం జరిగింది. ఏదైతే కోల్పోయాడో మళ్ళీ రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ చెప్పండి, ఏం చేశాడు దేవుడు? మరలా రెండు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా యోబు ప్రార్థన చేయడం ద్వారా స్నేహితుల పాపాలు ఏమైనాయి? క్షమించబడ్డాయి. దేవుడు రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. యథార్థమైన ప్రార్థన, యథార్థమైన భక్తి, యథార్థమైన ఆరాధన, యథార్థమైన జీవితం యోబును రెండంతల ఆశీర్వాదం తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈ రోజు నిన్ను ఏమి వదిలి వెళ్ళిపోయినా, సహోదరుడా ఏమి నిన్ను విడిచిపెట్టేసినా, యథార్థత మాత్రం విడిచిపెట్టద్దు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సభలో ప్రార్థించే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని మందిరాన్ని వెంబడించే విషయంలో యథార్థంగా ఉండు. యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారట? ఒకవేళ ఈరోజు నువ్వు యథార్థంగా జీవించడం ద్వారా కొంతమంది నిన్ను నిందించచ్చేమో, అవమానించచ్చేమో, కానీ నీ తరాలను దేవుడు దీవించబోతున్నాడు. నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు.